రీసెంట్గా నీకు ఐటీ సైడే రావాలి అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు, లైక్ కొంతమందికి సాఫ్ట్వేర్ సైడే రావాలని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది. సో అలాంటి క్లారిటీ నీకు ఉన్నప్పుడు ఏదర్ సిఎస్సి ఆర్ ఇట్స్ సబ్ బ్రాంచెస్ ఏదైనా తీసుకో, కానీ ఈసీఈ మాత్రం తీసుకోకు అని చెప్పి ఒక రీల్ పెట్టా. అండ్ ఆ రీల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పా. సో చాలామంది వాళ్ళ డౌట్స్ని కింద కామెంట్స్లో పెట్టారు. సో దట్ వాటికి ఇప్పుడు ఆన్సర్ చేస్తా, నీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రీసెంట్గా జాయిన్ అయినా లేదా జాయిన్ అవుతున్న కాలేజెస్లో ఈ వీడియోని షేర్ చేయి. సో ఫస్ట్ కామెంట్, అన్న సిఎస్సి కోర్ బెస్టా లేదా ఏఐఎంఎల్ కాంబినేషన్ బాగుంటుందా? ఇక్కడ సిఎస్సిలో కానీ ఏఎంఎల్లో కానీ నువ్వు సిఎస్సి లేదా సిఎస్సి సబ్ బ్రాంచెస్ ఏవి తీసుకున్నా సరే, లైక్ ఐటీ, ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్, ఇలా ఏవి తీసుకున్నా సరే నీకు ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం ఓవర్లాపే ఉంటుంది. లైక్ 80% ఆఫ్ ద సిలబస్ అన్నింటిలో సేమ్ ఉంటుంది అండ్ ఆ 20% డిఫరెన్స్ ఉంటుంది. బట్ నువ్వు సిఎస్సి కానీ సిఎస్సి సబ్ బ్రాంచెస్లో కానీ ఏది తీసుకున్నా సరే, ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, నువ్వు ఐటీలో అన్ని రోల్స్కి ఎలిజిబులే ఉంటావు. సో ఇక్కడ ఇది జస్ట్ డిగ్రీ కోసం. ఇప్పుడు నువ్వు సిఎస్సి తీసుకొని ఏఐ నేర్చుకున్నా నువ్వు ఈజీగా ఏఐకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సిఎస్సి లేదా ఇట్స్ సబ్ బ్రాంచెస్లో ఏది తీసుకున్నా సరే, నువ్వు ఫస్ట్ నుంచి ఏ నీచ్లో అయితే నీ స్కిల్ని చిన్నగా డెవలప్ చేసుకుంటూ వెళ్తావో, నీ టెక్ స్టాక్ ఆ సైడ్ నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏది తీసుకున్నా డిఫరెన్స్ ఏం లేదు, మొత్తం ఒకటే. అండ్ సెకండ్ కామెంట్, ఏది బెస్ట్ బ్రో, ఈసీ ఆర్ సిఎస్సి ఫర్ ద ఫ్యూచర్? ఫ్యూచర్ కోసం ఈసీనా సిఎస్సినా అంటే ఒకటంటూ ఉండదు. ఇది డిప్లొమాట్ ఆన్సర్ కాదు. నిజంగానే రెండు సైడ్స్ స్కోప్ ఉంది. ఇప్పుడు సిఎస్సి చూసుకుంటే జెన్ఏఐ, ఏజెంటిక్ ఏఐ, సూపర్ ఏఐ అండ్ క్లౌడ్ కానీ ఇలాగా ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అండ్ ఈసీ సైడ్ చూసుకుంటే ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లైక్ విఎల్ఎస్ఐ అండ్ ఇమీడియట్ సిస్టమ్స్, నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలాగా రెండు సైడ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నీ ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్ సైడ్ ఉందా లేదా కోడ్ రాయడం అండ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం, ఇలా నీ ఇంట్రెస్ట్ని ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి అండ్ దెన్ ఒక సైడ్ డిసైడ్ అవ్వు. స్కోప్ అయితే రెండింటికి ఉంది. బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కానీ నువ్వు కంపేర్ చేసుకుంటే ఈసీఈ కంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది పెద్దది. బట్ నీకు అగైన్ కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ రెండింటికి స్కోప్ ఉంది. నువ్వు నీ ఇంట్రెస్ట్ని ఫిగర్ అవుట్ చేసి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. అండ్ నెక్స్ట్, అన్న ఈసీఈ హార్డ్వేర్ కస్టమా ఎక్స్ప్లెయిన్. ఈసీఈ కస్టమా అంటే అదేం లేదు, ఇది ఒక మిత్ నడుస్తుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్లో చూసా. ఇదేంటంటే వాళ్ళకి ఈసీఈ ఎలా ఉంటుందో తెలియదు. బట్ కొంతమంది చెప్పింది వినేసి ఈసీఈ కష్టం అంట, ఈసీఈ కష్టం అంట ఇలా అనుకుంటూ ఉంటారు. ఈసీఈ కష్టం అనేది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు సిఎస్సి తీసుకున్నా నువ్వు కొన్ని కాంపోనెంట్స్ నేర్చుకోవాలి. అండ్ ఈసీఈ తీసుకున్నా సేమ్ అంతే, నువ్వు కొన్ని కాంపోనెంట్స్ నేర్చుకోవాలి. ఏదైనా సేమ్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్సే ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ దట్ నువ్వు నేర్చుకోవాలి అంతే. టఫ్ అంటూ ఏమి ఉండదు. కానీ కంపారిటివ్లీ ఈసీఈ కొంచెం క్యాలిక్యులేషన్స్ అది ఇది ఉండడం వల్ల టఫ్ అంటారు. కానీ నువ్వు అది మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టఫ్ ఏం కాదు, రెండు ఒకటే. నువ్వు ఏది నేర్చుకున్నా ఈజీయే. ఈసీ టఫ్ అసలు కాదు. నేను ఈసీ బ్రాంచ్ నుంచి వచ్చా, ఈసీ టఫ్ కాదు. ఇది జస్ట్ మిత్ అంతే. అండ్ నెక్స్ట్ కామెంట్, ఐటీ ఫ్యూచర్లో ఏఐ రీప్లేస్మెంట్ అయిపోయింది కదా బ్రో, క్లారిఫై దిస్. ఏఐ రీప్లేస్మెంట్ అవుతుందా అంటే ఇప్పుడు మీరు చూస్తే ఒరాకిల్ ఎంతమందిని లే ఆఫ్ చేసిందని అండ్ చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీలు లే ఆఫ్లు చేసినాయి. సో ఇక్కడ ఐటీ రీప్లేస్ చేస్తుందా అంటే చేస్తుంది. నీకు జాబ్స్ ఎన్నైతే పోతాయో అలాంటి కొత్త జాబ్స్ కూడా పుడతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ చూసుకుంటే నీకు జెన్ఏఐ అని, ఏజెంటిక్ ఏఐ అని అండ్ ఎంఎల్ ఇంజనీర్స్ అని అండ్ ఏఐ ఆటోమేషన్ ఇంజనీర్స్ అని ఇలాంటి చాలా రోల్స్ అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేవు. బట్ ఇప్పుడు చాలా రోల్స్ వచ్చినాయి అండ్ ఆ రోల్స్కి కొన్ని thousands ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ ఒక 5 to 10 yearsకి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది అనమాట. సో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, ఎగ్జిస్టెడ్ టెక్నాలజీస్ని రీప్లేస్ చేస్తూనే ఉంటాయి. నువ్వు ఈ ఐటీలోకి వస్తే మాత్రం ఎవ్రీ 3 yearsకి నువ్వు ఒకసారి అప్డేట్ అవుతూ ఉండాలి. కరెంట్ టెక్నాలజీస్ చూసుకొని అవి నేర్చుకుంటూ వెళ్తే రీప్లేస్మెంట్ ఏమి ఉండదు. బట్ నువ్వు ఎప్పుడో ఒక 7 years బ్యాక్, 8 years బ్యాక్ నేర్చుకున్నది నేను దాని మీదే వర్క్ చేస్తా, దాని మీద ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చూసుకుంటా, ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే కష్టం. రీప్లేస్మెంట్ అవుతుందా అంటే అవ్వదు. నువ్వు ట్రెండింగ్ టెక్నాలజీస్తో అప్డేట్ అవ్వకపోతే మేబీ నువ్వు రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అంతకుమించి జాబ్స్ మొత్తం రీప్లేస్ అయిపోతాయంటే అవ్వవు. ఏం తయారు చేసే వాళ్ళు ఒకటి కావాలి. అండ్ ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని ఏ ఎంత కోడ్ రాసినా సరే ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయడం ఏ వల్ల కాదు. ఒక ప్రాపర్ సిస్టమ్ డిజైన్ చేయాలంటే హ్యూమనే ఉండాలి. సో హ్యూమన్ ఎప్పుడు రీప్లేస్ అవ్వడు. ఇట్స్ జస్ట్ దట్ నువ్వు టెక్నాలజీస్కి అప్డేట్ అవుతూ ఉండాలి అంతే. అలా గేట్ ఎగ్జామ్కి విచ్ కోర్స్ ఈజ్ బెటర్ చాయిస్? గేట్ ఎగ్జామ్కి ఒక కోర్స్ అంటే బెటర్ ఏం లేదు. సిఎస్సిలో నువ్వు ఆల్మోస్ట్ ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, లైక్ మన రెగ్యులర్ బ్రాంచెస్ అన్నీ ఎలిజిబులే. బట్ నీ గోల్ కనుక నువ్వు ఐఐటీలో జాయిన్ అయ్యి ఏదో ఒక
మంచి హైపేయింగ్ ప్యాకేజ్ క్రాక్ చేయాలి లేదా స్టార్ట్అప్ పెట్టాలి ఇలా అనుకుంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా పర్లే. అలా కాకుండా నువ్వు ఏమైనా పిఎస్యూస్ క్రాక్ చేయాలంటే ఇట్స్ బెటర్ టు చూజ్ ఎయిదర్ ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ అండ్ సిఎస్సి. సో వీటికి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో ఈ 4 బెటర్ అనుకోవచ్చు ఇఫ్ యూ లైక్ విల్లింగ్ టు గో ఇన్ టు పిఎస్యూస్. నెక్స్ట్, అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొంతమంది సిఎస్సి బాగుంటుంది అంటారు, కొంతమంది ఈసీ బాగుంటుంది అంటారు. పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజన్ ఏం లేదు. 2 వైపులా ఆపర్చునిటీస్ ఉన్నాయి, 2 వైపులా బూమ్ అవుతున్న టెక్నాలజీస్ ఉన్నాయి. నీకు కనుక కొంచెం కంప్యూటింగ్ లైక్ క్యాలిక్యులేషన్స్ ఇలా ఉన్నా పర్లేదు, అండ్ నీకు కనుక కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, నీకు ప్రొడక్ట్స్ లైక్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఇట్లా డిజైన్ చేయడం ఇవి ఇంట్రెస్ట్ ఉంటే, చిప్ డిజైనింగ్ లైక్ మొబైల్స్ ఎలా వర్క్ అవుతాయి ఇలాంటి ఇంట్రెస్ట్ కనుక నీకుంటే ఈసీ వైపు వెళ్ళు. లేదు సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటిని సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేట్ చేయడం ఇలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి చూస్ చేసుకో. సో ఏది చూస్ చేసుకున్నా సరే 2 వైపులో ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కానీ సిఎస్సి అనేది ఇది సాఫ్ట్వేర్ అనేది పెద్ద ఇండస్ట్రీ అయినందువల్ల ఇటు నెంబర్ ఆఫ్ ఈ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అగైన్ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు అంత మంచిగా ప్లేస్ అవ్వలేకపోయినా ఇటువైపు వస్తే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అట్లీస్ట్ ఒక 3 LPA 3.7 LPA ఇలాగా ఏదో ఒకటి ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్న హోప్ ఉంటుంది. కానీ కోర్ సైడ్ వెళ్తే నీకు కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలంటే కష్టంగా ఉంటుంది. సో కంపారిటివ్లీ వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ సిఐస్ వైపు ఎక్కువ ఉంటాయి. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 2 వైపులా సేమ్ కాంపిటీషన్, జాబ్స్ కానీ అండ్ హై పేయింగ్ రోల్స్ కానీ అండ్ కెరియర్ గ్రోత్ కానీ. సో బోత్ సైడ్స్ ఉంది. బ్రో ఈసీఈలో జాయిన్ అయ్యాను, మళ్ళీ గేట్ రాసి ఎంటెక్ విఎల్ఎస్ఐలో చేద్దాం అనుకుంటున్నా అని పెట్టారు ఎవరో. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నువ్వు కనుక కోర్ సైడ్ కెరియర్ పర్సూ చేయాలనుకుంటే విఎల్ఎస్ఐ ఇమీడియట్ సిస్టమ్స్ ఇవే ఓకే. కానీ నువ్వు కనుక Tier 3 కాలేజెస్ నుంచి వెళ్తే ఫస్ట్ ఇనిషియల్గా నువ్వు కొంచెం స్ట్రగుల్ అవుతావు. లైక్ శాలరీస్ తక్కువ ఉంటాయి అండ్ అన్లెస్ నీకు మంచి నాలెడ్జ్ లేకపోతే నువ్వు క్రాక్ చేయలేవు. కొంచెం ఎంట్రీ పాయింట్ కష్టంగా ఉంటుంది. బట్ వన్స్ ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా నీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎవరైనా ఒకటే లైక్. బట్ నువ్వు కనుక ఈ ఎంట్రీ పాయింట్ అనేది ఐఐటీస్ నుంచి వెళ్తే నువ్వు స్టార్టింగే హై పేయింగ్ ప్యాకేజ్ని క్రాక్ చేయొచ్చు. అండ్ నీకు కెరియర్ గ్రోత్ కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అండ్ నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. సో నా సజెషన్ అయితే నువ్వు కనుక విఎల్ఎస్ఐ ఇట్లాగా కోర్ సైడ్ కానీ వెళ్దాం అనుకుంటే ఇట్స్ బెటర్ గేట్ రాసి ఐఐటీస్ త్రూ వెళ్తే నీ కెరీర్ చాలా బాగుంటుంది. బ్రో ఈసీ జాయిన్ అయ్యా, లైక్ ఐటీ వైపు ఇంట్రెస్ట్ ఉండి ఈసీ జాయిన్ అయ్యా, బట్ నీ రీల్ తర్వాత చూసా మరి ఎలా. సో ఇప్పుడు నువ్వు కనుక అలా ఐటీ వైపే ఇంట్రెస్ట్ ఉండి ఈసీ కనుక జాయిన్ అయితే నువ్వు ఏదో 3-2 వరకు లేదా 4-1 వరకు ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అప్పుడు ప్రిపేర్ అవుదాంలే అని కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి టైం వేస్ట్ చేసుకోకుండా అట్లీస్ట్ నీకు టైం దొరికినప్పుడల్లా లైక్ టైంని స్పేస్ లేకపోయినా సరే స్పేస్ని క్రియేట్ చేసుకొని డిఎస్ఏ అండ్ సిఎస్ ఫండమెంటల్స్ అట్లీస్ట్ ఇవన్నీ నేర్చిపెట్టుకో ఫస్ట్ 2 yearsలో. అండ్ నెక్స్ట్ 3rd yearకి అలా వచ్చేసరికి అట్లీస్ట్ ఒక టెక్నాలజీ టెక్ స్టాక్ చూస్ చేసుకొని కొంచెం బేసిక్స్ అన్నా నేర్చుకొని చిన్నగా స్టార్ట్ చేసి ఉంటే సో దట్ నువ్వు కొట్టచ్చు. అండ్ బ్రో ఫారెన్లో సెటిల్ అవ్వాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? ఫారెన్లో సెటిల్ అవ్వడానికి డబ్బులు ఉంటే చాలు, ఏ గ్రూప్లో ఎందుకు. కాకపోతే జాబ్ ద్వారా సెటిల్ అవ్వాలంటే 2 ఆప్షన్స్. ఎయిదర్ నీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఫారెన్ కంపెనీస్కి అప్లై చేయడం, నెంబర్ 2 నువ్వు పెద్ద తోపు అయి ఉండి ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి అప్పుడు ఫారెన్ కంపెనీస్కి అప్లై చేయడం, లేదా యూకేనో జర్మనీనో ఇలాగ ఆస్ట్రేలియానో ఏదో ఫారెన్ కంట్రీ వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి అండ్ అక్కడ నుంచి అక్కడ ఉన్న కంపెనీస్కి అప్లై చేసి అక్కడ జాబ్ కొట్టి సెటిల్ అవ్వడం. ఈ 3 ఆప్షన్లు. నెక్స్ట్ ఈ కామెంట్ చూడండి బ్రో, ఏదంటే ఇది అసలు హైలైట్. లైక్ తెలంగాణ ఐటీ సెక్టర్ కంపేర్ టు ఆంధ్ర లెస్, సో వీ డోంట్ హ్యావ్ జాబ్స్ బై డూయింగ్ సిఎస్సి, వీ షుడ్ ప్రిఫర్ గవర్నమెంట్ జాబ్స్ బై చూసింగ్ ఈసీఈ. సో అందరూ గొర్రెల మందలో పోకుండా గ్రూప్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ తీసుకోండి. ఇప్పుడు గ్రూప్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ తీసుకోవాలి ఓకే, కానీ సిఎస్సి తీసుకుంటే జాబులు లేకపోవడం ఏంది? ఇప్పుడు సిఎస్సి ఏపీలో చేసిన వాళ్ళు ఎవరు తెలంగాణలో జాబులు చేయట్లేదా? చేస్తున్నారు కదా. సో ఇక్కడ నువ్వు సిఎస్సి చేసినా ఈసీఈ చేసినా నీకు ఏపీలోనే జాబులు రావు. సిఎస్సిలో ఏపీలో ఐటీ సెక్టర్ లేదని సిఎస్సి చేస్తే నీకు అక్కడ జాబులు రావాలంటే అలా ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చు నువ్వు జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడైనా చేయొచ్చు. ఐఐటీ ఇప్పుడు ఏపీలో చదివిన వాళ్ళు ఏపీలోనే చేయాలని లేదు కదా. అండ్ ఇంకోటి ఈసీఈ చేసినా సరే
నువ్వు గ్రూప్స్ గవర్నమెంట్ జాబ్స్ అన్నావు కదా, గ్రూప్స్ గవర్నమెంట్ జాబ్స్ ఏ అయినా సరే నువ్వు ఏపీలో రాస్తే సెంట్రల్ స్టేట్ రెండూ ఉంటాయి. సో నీకు సెంట్రల్ రాసావనుకో, సెంట్రల్ ఏదో ఒకటి తగిలింది అనుకో, ఏపీలోనే ఇప్పుడు పోస్టింగ్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా నీకు పోస్టింగ్ రావచ్చు. సో ఇది అసలు మీనింగ్లెస్. నువ్వు ఏపీలో స్కిల్స్ పెంచుకున్నంత మాత్రం నీకు ఏపీలో ఉన్న నీడ్స్, ఏపీలో ఉన్న స్కోపే కంపేర్ చేసుకుంటే ఎలా? నువ్వు ఏం చేసినా సరే ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. సో ఇది మ్యాటరే కాదు, ఎక్కడ ఐటీ సెక్టర్ ఉందా లేదా, ఇదేం మ్యాటర్ కాదు, ఉన్న చోటకి వెళ్ళి వర్క్ చేయొచ్చు, దాందే ఉంది. నెక్స్ట్ ఈసీ ఆఫ్టర్ సెక్టార్స్. ఈసీ ఆఫ్టర్ బెస్ట్ సెక్టార్స్ అంటే విఎల్ఎస్ఐ, ఇమ్మీడియట్ సిస్టమ్స్, ఈవీ, క్వాంటమ్ కంప్యూటింగ్, నెక్స్ట్ ఐ థింక్ బ్లాక్ చైన్, ఇంకా ఉన్నాయి. నువ్వు రీసెర్చ్ చేస్తే బెటర్ ఇంకా దొరకచ్చు. లైక్ నెక్స్ట్ ఈసీ తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వలేమా? ఎందుకు అవ్వలేము? అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈసీఏ. నా ఉద్దేశం ఏంటంటే ఈసీ తీసుకుంటే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, బట్ అసలు సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఈసీ ఎందుకు తీసుకోవాలి? అది కదా పాయింట్. నువ్వు ఈసీ తీసుకుంటావు, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు అలాగా? లేదు, పొరపాటును తీసుకున్నావు అంటే ప్రిపేర్ అవ్వచ్చు, కాకపోతే నీ ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. లైక్ నీ రెగ్యులర్ స్టడీస్ వేరు ఉంటాయి, నువ్వంటూ కొంచెం టైం కేటాయించుకొని ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం నేర్చుకోవాలంటూ ఒక టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్కటి నేర్చుకుంటా పోతే నీ ఓన్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ నీకు సిజిపి ఒక 70% మెయింటైన్ చేసుకుంటూ ఈ కోర్ సైడ్ లైక్ ఐటీ సైడ్ స్కిల్స్ ఏమైతే కావాలో వాటిని లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళు, ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? సో ప్రిపేర్ అవ్వలేమంటే అవ్వచ్చు, బట్ కొంచెం ప్రెజర్ ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే 2 స్ట్రీములు చదువుతావు కదా, అందువల్ల కొంచెం ప్రెజర్ అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఫస్ట్ ఇయర్ నుంచే కాన్సన్ట్రేట్ చేయి, టైం వేస్ట్ చేసుకోకు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. అండ్ నీకు ఐటీకి సంబంధించి లేదా అసలు ఐటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కానీ ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, నేను ఆన్సర్ చేస్తా. అండ్ ఫ్యూచర్లో నీకు టెక్ రిలేటెడ్ కానీ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ లైక్ రోడ్ మ్యాప్స్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటా. సో నీకు ఇటువంటి కంటెంట్ మాత్రం నచ్చితే ఫాలో చేసుకో.